ఈహ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. పురాణాల్లో ఎన్నో కథలు, ఈ కథలలో ఎన్నో పాత్రలు. అయితే తెలిసిన కబుర్లే అయినా, తెలిసిన కథలే అయినా మళ్ళీ మళ్ళీ ఆ పాత్రల గురించి మనం మననం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కారణం ఏమిటి అంటే, ఎప్పటికప్పుడు మన మనసుకి చక్కని సంరక్షణ, సంస్కారము అన్నది అందుతూ ఉండాలి. ఎవరు చెప్తారు అంటే, ఇటువంటి పురాణ కథలు వింటూ ఉంటే మన రామాయణము, మహాభారతము ఆ కథలు మనకి తెలుసు అని అనుకున్నా, అందులో ఉన్న పాత్రలు అవి ప్రవర్తించిన తీరు గురించి పదే పదే మననం చేసుకుంటే మంచి అలవాట్లు అన్నవి మనకి అలవాటవుతుంది. లేదు అంటే, అందులో ఉన్న చెడ్డ పాత్రల గురించి తెలుసుకున్న ఇలా ఉండకూడదు కదా అనే విషయం మనకి అర్థమయ్యి తద్వారా చాలా జాగ్రత్తగా ఉంటాం. అంతే కదా. ఒక మార్గం అది బాగా లేదు, అటు వెళ్ళొద్దు అని ఎవరైనా చెప్తే అటు వెళ్తామా? వినే ఆలోచన ఉంటే అటు వెళ్ళం. అంటే ఏరి కోరి మనం కష్టాల పాలు అవ్వము, ఆ ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి ఇలా మంచి పాత్రలు కానీ చెడ్డ పాత్రలు కానీ వీటి గురించి తెలుసుకున్న తర్వాత ఎలా ప్రవర్తించాలి, ప్రవర్తించకూడదు అర్థమవుతుంది. ఈరోజు మనం పురాణ పాత్రల్లో ఇంద్రజిత్తు గురించి మాట్లాడుకుందాం. ఇంద్రజిత్తు అనే వెంటనే ఇంద్రుణ్ణే జయించాడు ఒకానొక సమయంలో, కాబట్టి ఆయనకి ఇంద్రజిత్తు అనే పేరు వచ్చింది. ఇంద్రజిత్తు రావణాసురుడి యొక్క కుమారుడు, మనకి తెలుసు. ఇంద్రజిత్తు చాలా ముఖ్యమైన పాత్ర. ఎందుకు అంటే, ఇంద్రజిత్తు సాక్షాత్తు రాముణ్ణి అలాగే లక్ష్మణుణ్ణి ఇద్దరినీ కూడా బంధించేశాడు. అంటే అప్పటి వరకు రాముడు అన్న వెంటనే ఒకే ఒక బాణం, ఆయన ఒక బాణం వేస్తే చాలు అవతల ఎంత భయంకరమైన రాక్షసుడు ఉన్నా చనిపోవలసిందే, అది మనం వింటాం. కానీ యుద్ధకాండలో, రామాయణంలో రాముణ్ణి ఎవరైనా అలా పడగొట్టి పడేశారు అంటే అది ఇంద్రజిత్తు మాత్రమే, రావణాసురుడు కూడా కాదు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? అసలు ఇంద్రజిత్తు ఎవరు? ఇంద్రజిత్తు దగ్గర మనం ఏం నేర్చుకోవాలి? ఏమి నేర్చుకోకూడదు. కాకపోతే ఇంద్రజిత్తు ఎలా ప్రవర్తించాడు, ఆ జీవిత చరిత్ర ఏదైతే ఉందో పూర్తిగా కాకపోయినా యుద్ధకాండలో ఎలా ప్రవర్తించాడో తద్వారా మనం ఏం తెలుసుకోవాలి అన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం. ఇంద్రజిత్తు యుద్ధం చేస్తే ఆయనకి ఎన్నో వరాలు ఉన్నాయి, ఎన్నో శక్తులు ఉన్నాయి. కాబట్టి ఆయన కనిపించడు. రాముడు కూడా ఎందుకు అలా పడిపోవలసి వచ్చింది ఆ యుద్ధ భూమి మీద? రాముడు శ్రీమన్నారాయణుడే అయినా నర రూపంలోనే వచ్చాడు. కాబట్టి ఆయన నరుడిగానే ప్రవర్తించాడు. ఇంద్రజిత్తు మాత్రం ఎన్నో శక్తులు ఉన్న రాక్షసుడు, అంతే కదా, రావణాసురుడి యొక్క కుమారుడు. అన్ని శక్తులు రాముడికి లేవు. ఆయన సాధనతో గురువుల దగ్గర విద్యలు నేర్చుకుని విద్యలనే ప్రదర్శించాడు, కానీ శక్తులు కాదు. అయితే ఇంద్రజిత్తు కనిపించకుండా యుద్ధం చేస్తే ఎక్కడి నుంచి బాణాలు వస్తున్నాయో తెలియదు. రథం కనిపించదు, ఇంద్రజిత్తు కనిపించడు, బాణాలు కనిపించవు, కానీ అవి వచ్చి గుచ్చుకుంటాయి. అటువంటి సమయంలో ఎలా యుద్ధం చేసేది? ఎవరికైనా కష్టమే కదా. కాబట్టి ఇంద్రజిత్తు అలా యుద్ధం చేస్తూ ఉంటే అటు ఇటు చూస్తూ రామలక్ష్మణులు చాలా కష్టపడి యుద్ధం చేశారు. వాళ్ళు పరిగెత్తి వెళ్ళిపోలేదు. కానీ ఎక్కడికి వేస్తారు బాణాలు? ఇటువైపు వేస్తుంటే అటువైపు నుంచి వస్తున్నాయి, అటువైపు నుంచి వస్తున్నాయని అటువైపు బాణాలు వేస్తే ఇటువైపు నుంచి వస్తాయి. ఎందుకంటే ఇంద్రజిత్తు కనిపించకుండా యుద్ధం చేశాడు. అలా యుద్ధభూమిలో ఒకసారి రాముణ్ణి, లక్ష్మణుణ్ణి ఇద్దరినీ కూడా పడగొట్టేసి వాళ్ళు పూర్తిగా పడిపోయేటి. ఆ తర్వాత వాళ్ళకి నాగబంధనం అన్నది కూడా, నాగాస్త్ర బంధనం చుట్టేసి వెళ్ళిపోయి తన తండ్రికి నేనే గెలిచాను తండ్రి అని చెప్పుకుంటాడు. ఆ సమయంలో వాళ్ళకి ఏమైందా అని అందరూ బెంగ పెట్టుకుంటున్న సమయంలో ఎక్కడి నుంచో దూరంగా సముద్రం నుంచి గరుత్మంతుడు వచ్చి, నాగాస్త్ర బంధనం కాబట్టి గరుత్మంతుడే వచ్చి, గరుడు అంటే పాములకి భయం కాబట్టి ఆయన వచ్చి నాగాస్త్ర బంధనాన్ని పటాపంచలం చేసి వీళ్ళని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కారణం ఏమిటి? ఎవరు పిలిచారు? రాముడు, లక్ష్మణుడు పాటించిన ధర్మం వాళ్ళని రక్షించింది. అయితే ఇదొక ఎత్తు అయితే, అంటే ఎంత క్రూరత్వంతో ప్రవర్తిస్తూ ఉండేవాడు. యుద్ధం జరిగినా దానికి ఒక నియమం ఉంటుంది. ఆ నియమాన్ని ఎప్పుడు రాముడు, లక్ష్మణుడు పాటిస్తూనే ఉన్నారు. ఎక్కడో కనిపిస్తున్నాడు కదా ఇంద్రజిత్తు, బాణాలు వేసేయండి అనేటట్టుగా కాదు. ఎవరితో అయితే యుద్ధం చేస్తున్నారో వాళ్ళతోనే యుద్ధం చేస్తూ బాణాలు వేయాలి. ఇక్కడ వీళ్ళతో యుద్ధం చేస్తున్నాను, అక్కడ ఎవరినో కొట్టేస్తానంటే అది ధర్మం కాదు. ఆ ధర్మ మార్గంలో ఈ ఇంద్రజిత్తు యుద్ధం చేసిన ధర్మాన్ని రాముడు, లక్ష్మణుడు ఎప్పుడూ విడిచిపెట్టలేదు. అయితే ఇలా ఈ దుర్ఘటన అన్నది జరిగిన తర్వాత ఇంకా ఇంద్రజిత్తుకి క్రూరత్వం అన్నది పోలేదు. ఇంకా క్రూరత్వంతోనే యుద్ధం చేసే ఆలోచనలో ఉన్నాడు. కాబట్టి ఒకరోజు ఏమనుకున్నట్ట,
మళ్ళీ లేచి కూర్చున్నారా, మళ్ళీ వీళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి. మామూలుగా యుద్ధం చెయ్యలేడు కదా, అందుకే కనిపించకుండా ఒక మాయ అన్నది సృష్టించాడు. మాయా సీతను సృష్టించాడట. సృష్టించి తనతో పాటు రథం ఎక్కించుకుని ఆంజనేయ స్వామికి కనిపించేటట్టుగా మాయా సీతను చంపేసినట్టుగా, అంటే ఒక స్త్రీ స్వరూపాన్ని సృష్టించి సీతలాగే ఉండేటట్టుగా అటువంటి స్త్రీ స్వరూపాన్ని దగ్గర దాకా తీసుకుని వచ్చి పెద్ద కత్తి తీసి కంఠం అలా కోసేసినప్పుడు సీతమ్మ చనిపోయిందా అనేటట్టుగా ఆంజనేయ స్వామికి చూపిస్తే, అప్పుడు ఆంజనేయ స్వామి ఏది చెప్తే అది రాముల వారు నమ్ముతారు కదా. ఆంజనేయుడు ఏది చెప్తే అది అందరూ నమ్ముతారు. అందుకని అంతటి క్రూరత్వానికి ఆ ఆలోచనతో ఒక స్త్రీని సృష్టించి సీతమ్మ వారిలాగే మాయలు అన్నవి ఆయనకు వచ్చు కాబట్టి అలా తీసుకుని వచ్చాట. ఎక్కడైతే ఆంజనేయ స్వామి యుద్ధం చేస్తున్నాడో అంటే ఏం చెయ్యాలి, అవతల వాళ్ళని బలహీనం చేసేయాలి. ఎప్పుడైతే మనసు బలహీనం అయిపోతుందో మనం ఏ పని చెయ్యలేము, మన ఆలోచనలకు కూడా శక్తి అన్నది తగ్గిపోతూ ఉంటుంది. అందుకని ఏమనుకున్నాడు, ముందు మనుషుల్ని ఏం చెయ్యలేం కాబట్టి మనసుని బాధ పెట్టాలి. కాబట్టి ఇప్పుడు ఈ మాయా సీతను దగ్గర దాకా తీసుకుని వచ్చి హనుమంతుడు చూసేటట్టుగా ఒక పెద్ద కత్తి తీసి ఆ కంఠాన్ని అలా కోసేసేట. కోసేసిన వెంటనే ఇదిగో ఏ సీత కోసమైతే మీరు యుద్ధానికి వచ్చారో ఆ సీత ఇదిగో ఇప్పుడు ఇది పరిస్థితి, కాబట్టి మీరు యుద్ధం చేస్తారా, ఎవరితో చేస్తారా, ఏదైనా చేసుకోండి మీ ఇష్టం అనేటట్టుగా అక్కడ ఆ శరీరం అలా పడిపోతుంటే అక్కడి నుంచి ఇంద్రజిత్తు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాట. ఇది చూసిన తర్వాత ఆంజనేయ స్వామి కూడా, అంటే ఒక్కసారిగా ఆయనకి మాట రాలేదు, సీతమ్మనే అనుకుంటున్నారు, ఆ మాయ అటువంటిది. మరి ఆంజనేయ స్వామికి ఇంత జ్ఞానం ఉంది కదా, కానీ ఎంత జ్ఞానం ఉన్నా అంతగా ఇష్టంగా చూసుకున్న ఆ తల్లి అలా చనిపోయింది, సీతమ్మ వారిలాగే ఉంది కాబట్టి ఆ క్షణంలో అదే ఆలోచన వస్తుంది. ఆయన బెంగ పెట్టుకుని ఈ వార్త ఇప్పుడు నేను ఎలా చెప్తాను రాముడికి అని అనుకుంటూ యుద్ధం చేస్తున్నారు, కానీ ఆయనకి యుద్ధం చెయ్యలేకపోయాట. గబగబా వెళ్ళి రామచంద్రమూర్తికి ఈ వార్త చెప్తే రామచంద్రమూర్తి విని మళ్ళీ ఆయన మూర్ఛపోయేంత పని అయింది. ఎందుకంటే ఇక సీతమ్మే లేదు అంటే ఎందుకు ఆ యుద్ధం. కాబట్టి మనిషిగా పుట్టిన తరువాత మనసు యొక్క ప్రభావం చాలా ఉంటుంది. ఆనందంగా నవ్వాలి అంటే మనసు ఆనందంతో ఉంటేనే నవ్వు వస్తుంది, లేకపోతే రాదు. దుఃఖంగా ఉండాలి అంటే మనసుకి అంత దుఃఖం కలిగితేనే ఆ శరీరంలో ఆ ముఖంలో ఆ దుఃఖము అన్నది కనిపిస్తూ ఉంటుంది కదా. కాబట్టి ఇవన్నీ కాదు అనే ఆ వైరాగ్య భావనతో ఉండలేము మనుషులం కాబట్టి. రాముల వారు పక్కన లక్ష్మణుడు వీళ్ళందరూ ఒక్కసారిగా ఆ వార్త విని ఏం జరిగింది అంటే అది తప్పు అని వాళ్ళు అనుకోవడం లేదు, ఎందుకంటే హనుమంతుడు అలాంటి మాటలు చెప్పడుగా. కాబట్టి హనుమంతుడే నిర్ధారణ చేశాడంటే ఇంకేముంది అని ఇక రాముడు కూడా ఒక్కసారి కుప్ప కూలిపోయినట్టుగా ఆయన పరిస్థితి అయిపోయింది. అందరూ బలహీనంగా అయిపోయారు. ఇదే కదా కావాలి ఇంద్రజిత్తుకి. ఆ సమయంలో మళ్ళీ ధర్మో రక్షతి రక్షిత కాబట్టి విభీషణుడు అక్కడికి వస్తాడు. ఏమిటి ఇలా అయిపోయారు, ఎవరు అంటే ఎవరు అప్పుడు ఇంకా యుద్ధం చేసే ఆలోచనలో లేరు. రాముడైతే ఇక చాలా బలహీనంగా ఆయన మూర్ఛపోయినట్టు అయిపోయాడు. విభీషణుడు వచ్చి అడిగితే చెప్తారట, ఏ సీతమ్మ కోసం ఇంత కష్టపడి వచ్చి యుద్ధం చేస్తున్నామో ఆ సీతమ్మే ఇక లేనప్పుడు ఏం చెయ్యాలి, మాకు ఏం ఆలోచన వస్తుంది, మేమందరం ఇక బ్రతికి కూడా వృధా అని అంటూ ఉంటే అప్పుడు విభీషణుడు అంటాట, సీతమ్మని అంత తేలికగా ఎవరైనా చంపేస్తారా, అందులోనూ ఇంద్రజిత్తు చంపేస్తాడా, రావణాసురుడు ఆ పని చెయ్యలేకనా, అసలు మాట వినట్లేదంటే ఎప్పుడో సీతమ్మని చంపేసేవాడు, కానీ సీత అంటే చాలా ఇష్టం కాబట్టి అలాగ చంపకుండా విడిచిపెట్టాడు. ఇప్పుడు తన కుమారుడైనా చంపితే ఒప్పుకుంటాడా, కాబట్టి కాదు, ఇక్కడ ఏదో మాయ జరుగుతుంది. ఈ ఇంద్రజిత్తు గురించి నాకు తెలుసు, అతనికి ఉన్న మాయలు, అతనికి తెలిసిన అంటే క్రూరత్వంతో కూడుకున్న చర్యలు ఇంకెవ్వరూ చెయ్యలేరు, రావణాసురుడు కూడా. కాబట్టి వీళ్ళ బుద్ధులు నాకు తెలుసు. విభీషణుడు మరి చిన్నాన్న అవుతారుగా, పినతండ్రి అవుతాడు కదా, తనకు అన్నీ తెలుసు. అప్పుడు చెప్తాట, ఇది ఖచ్చితంగా మాయే, ఇలా జరగదు, ప్రకృతి ఒప్పుకోదు, అమ్మవారి ఎవరు, అయోనిజ, కాబట్టి ఆవిడకి అంత అన్యాయం జరుగుతుందా. విభీషణుడు అంటాడు, ప్రతిరోజు ఈ ఇంద్రజిత్తు అభిచారిక హోమం అన్నది చేస్తాడు, ప్రతిరోజు చేస్తాడు. అయితే అలా చేసినప్పుడు ఆ హోమం నుంచి అగ్ని నుంచి దివ్యమైన రథం వస్తుంది. ఆ రథమే మాయారథం. ఇందాక మనం చెప్పుకున్నాంగా, రథం కూడా కనిపించదు, దివ్యమైన ఆయుధాలు వస్తాయి, ఆయుధాలు కనిపించవు, శబ్దం వినిపించదు.
మరి అలా వచ్చిన తర్వాత ఆ రథమెక్కి ఆ రకంగా ఆ తీరులో యుద్ధం చేస్తే దేవతలు కూడా ఓడించలేరు. ఇది ఆయనకున్న వరం. కాబట్టి ఇప్పుడు మనమేం చెయ్యాలి? మనం ఎదుర్కోలేం. ఆ యజ్ఞము ఆ హోమము పూర్తి కాకుండా ఇంద్రజిత్తు లేచి బయటకు వచ్చేస్తే ఆ రోజు యుద్ధం చేసి మనం ఓడించవచ్చు. కానీ పూర్తి చేసి బయటికి వస్తే మనం మాత్రం ఓడించలేం. ఇప్పుడు ఆ హోమం చేయటానికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే తనకి తెలుసు అందరి మనసుల్ని పడగొట్టేశాడంటే ఏ రకంగా అవి కుంగిపోయి ఉన్నాయి అన్న విషయం వరకు తీసుకుని వచ్చాడు. ఇప్పుడు యుద్ధం చేయడం చాలా తేలిక కదా. కాబట్టి ఇప్పుడు గబగబా వెళ్ళాడు. ఆ అభిచారిక హోమం చేస్తున్నాడు. అది చేసి పూర్తయిపోయి బయటకు వచ్చాడా, ఇప్పుడు రాముణ్ణి లక్ష్మణుణ్ణి అందరినీ చాలా తేలిగ్గా చంపేస్తాడు. నిజంగానే చంపేస్తాడు. కాబట్టి ఈ హోమం జరగకుండా మధ్యలో మనం ఆపగలగాలి. పదండి ఇప్పుడు ఈ పని చేద్దాం, అంతేగాని ఎవరు బాధపడవద్దు, సీతమ్మకి ఏమీ జరగలేదు అని విభీషణుడు ధైర్యం చెప్పి ఆంజనేయ స్వామిని లక్ష్మణుణ్ణి తీసుకుని వెళ్తారు. ఎందుకంటే రాముడు పాపం మళ్ళీ లేచి యుద్ధం చేయగలిగిన స్థితిలో ఆయన లేరు. లక్ష్మణుణ్ణి తీసుకుని వెళతారు. ఎక్కడైతే ఆ అభిచారిక హోమం అన్నది ఈ ఇంద్రజిత్తు చేస్తూ ఉంటారో ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గర బోళంతమంది రాక్షసులు కాపులా ఉంటారట. అక్కడ పొరపాటున ఎవరైనా వచ్చినా ఆ యజ్ఞానికి భంగం కలగకూడదు, అసలు అక్కడి నుంచి లేవకూడదు. ఆ యజ్ఞం పూర్తి చేసేస్తే ఇక ఎవరూ కూడా గెలువలేరు. యజ్ఞం చేస్తున్నాడు, హోమం చేస్తున్నాడు. బయట ఎంతోమంది రాక్షసులు ఉన్నారు. వాళ్ళందరినీ అంతం చేస్తున్నారట లక్ష్మణుడు అలాగే ఆంజనేయ స్వామి చాలా కష్టపడి. మరి ఇలా జరిగితే కాదు కదా, అక్కడి నుంచి లేచి రావాలి ఎవరు? ఇంద్రజిత్తు. ఆయన హోమం ఆయన చేసుకుంటున్నారు, వీళ్ళందరూ చనిపోతే లాభం లేదు. ఆయన హోమానికి భంగం కలగాలి. అందుకే ఆంజనేయ స్వామి తన పూర్తి బలాన్ని ఉపయోగించి అక్కడున్న పెద్ద పెద్ద కొండల్ని కూడా తీసి అలా బద్దలగొట్టేస్తున్నట్ట, గొడవ చేసేస్తున్నాడు. పెద్ద పెద్ద బండరాలను తీస్తున్నాడు, రాక్షసులపై వేసేస్తున్నాడు, పెద్ద పెద్ద చెట్లని తీసేస్తున్నాడు, పెక్కిలించి పడేస్తున్నాడు. అంటే ఆ బాధతో వాళ్ళు అరుస్తున్న అరుపులు ప్రశాంతంగా మనం పూజ చేసుకుంటూ ఉంటే ఎవరైనా చిన్నగా మాట్లాడితేనే మనం అటువైపు తిరిగి చూస్తూ ఉంటాం. కాబట్టి ఆ రాక్షసులు ఇప్పుడు ఏడుస్తున్నారట, చాలా దారుణంగా ఉంది ఇక్కడ పరిస్థితి అని కేకలు పెడుతున్నారు. ఎలాగైనా మీరు రావాలని అరుస్తూ ఉంటే ఇక పూజ చెయ్యలేక గబగబా ఇంద్రజిత్తు అక్కడి నుంచి లేచి వచ్చాడు. ఎందుకు అంటే అప్పటికే తనకి ధైర్యం, ఎలాగో సీతను చంపేశానని వాళ్ళకి చెప్పేశాను కదా, ఇప్పుడు యుద్ధం చాలా తేలిగ్గా అయిపోతుందని. లేచి వచ్చి చూసేటప్పటికి ఆంజనేయ స్వామి ఏకంగా పెద్ద పెద్ద కొండలనే అలా పడేస్తున్నాడు. అలా బయటికి వచ్చేటప్పటికి ఇప్పుడు యజ్ఞభంగం అన్నది జరిగింది. ఇదే సరైన సమయం లక్ష్మణ అంటూ విభీషణుడు చెప్పిన వెంటనే విభీషణుడితో లక్ష్మణుణ్ణి చూసిన తర్వాత ఇంద్రజిత్తుకి అర్థమైపోతుంది. విభీషణుడి వైపు చూసి, అసలు నువ్వు పినతండ్రివేనా? నువ్వు తండ్రిలా ఎక్కడైనా ప్రవర్తిస్తున్నావా? నీ కొడుకు యొక్క అంటే కొన్ని నిజాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం దాచుతూ ఉంటాం కదా, మన సొంత వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇలాంటివి నువ్వు బయట పెట్టి నా చావుకి నువ్వే కారణం అవుతావా? అసలు నువ్వు ఏ రకంగా ఇలా ధర్మాన్ని తప్పుతున్నావు అని విభీషణుని అంటే, విభీషణుడు కూడా చెప్తాడు, ధర్మాన్ని తప్పింది నువ్వు, నీ తండ్రి. నేను చాలాసార్లు చెప్పి ప్రయత్నం చేశాను, కానీ మీరు వినలేదు. కాబట్టి అధర్మ మార్గంలో ప్రయాణిస్తున్న మీతో ఉండకుండా నేను ఇప్పుడు ధర్మాన్ని పాటిస్తున్నాను అంటూ మొత్తానికి సరే నేను లక్ష్మణుడిని ఎలాగైనా ఇప్పుడు తప్పదు ఎదుర్కోవాలి. ఎదుర్కొన్నప్పుడు లక్ష్మణుడు బాణాలు వేసి ఇంద్రజిత్తుని అలా ఓడిస్తాడనమాట, అలా చంపేస్తాడు. అయితే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి? ఈ ఇంద్రజిత్తు యొక్క పాత్ర గురించి మనం విన్నప్పుడు, అంటే భగవంతుడు మనకి ఎన్నో వరాలు ఇస్తాడు. అంటే అప్పట్లా కాదు నీకు ఈ వరం ఇస్తున్నాను అని ప్రత్యక్షమై కాదు, మనలో ఎన్నో శక్తులు ఉంటాయి. ఆ శక్తుల ద్వారా ఎన్నో అద్భుతాలు మనం కూడా సృష్టించగలము. మనం ఉన్న ఉపాధి, మనం మాట్లాడే తీరు, మన దగ్గర ఉన్న ఐశ్వర్యము, సంపద, విద్య, ఇటువంటి రూపాలలో. కానీ భగవంతుడు వాటిని లోక కళ్యాణం కోసమో మనం మన జీవితాన్ని ఉద్ధరింప చేసుకోవాలి కాబట్టి వాటి కోసమో, నలుగురికి మార్గదర్శకులుగా మనం నిలిచిపోవాలి కాబట్టి వాటి కోసమో ఉపయోగించుకోవాలి. కానీ ఇంద్రజిత్తులాగా తనకి తెలిసిన మాయలను, శక్తులను దుర్వినియోగం చేసుకోవాలి అని అనుకుంటే ఏదో ఒక మార్గంలో భగవంతుడు సమాధానం చెప్తాడు. అలా ఒక్కసారి భగవంతుడు జోక్యం చేసుకుని సమాధానం చెప్పాడా, మన శక్తులు ఎందుకు పనికిరావు అని తెలుసుకోవడం కోసం ఇంద్రజిత్తు గురించి కూడా మనం తెలుసుకోవాలి. అందుకే పురాణ పాత్రల్లో ఈరోజు మనం ఇంద్రజిత్తు యొక్క క్రూరత్వం గురించి తెలుసుకుని, చేతిలో ఎన్ని విద్యలు ఉన్నా, మనకి భగవంతుడు ఎన్ని శక్తులు ఇచ్చినా
వాటిని దుర్వినియోగం చేసుకుంటే మనల్ని ఎవరు కాపాడలేరు. అవి నెమ్మదిగా మన దగ్గర నుంచి దూరం అయిపోతాయి అన్న విషయం మనం తెలుసుకోవాలి. నమస్తే.